శంభో మహాదేవా. శంభో మహాదేవ. హర హర మహాదేవ. సులేమాన్ ఇట్రారా. సహదేవా, ఈ తురకోణ్ణి గుళ్ళోకి రానివ్వకూడదు. ఇప్పుడు ప్రక్షాళన చేసేంత సమయం లేదు. సులేమాన్, నువ్వు వెళ్ళు, అతన్ని గుడి బయట పనులు చూసుకోమను. నిన్ని అవతారంతో గుళ్ళోకి అడుగు పెట్టడానికి అనుమతించి ఎంతో కాలం అయిపోలేదు. నువ్వు ఆ విషయం మర్చిపోకూడదు, అర్థమైందా? నాకు తెలిసి ఇంతవరకు అన్యమతస్థులు ఈ గుళ్ళోకి అనుమతించలేదు. ఇదిగో, ఆ దేవుడికి పూజ చేయడానికి తమిళనాడు నుంచి పువ్వులు వచ్చాయి. అది వాడి కొట్టుకొచ్చి చేరడానికి ముందు ఏ ఏ మతస్థుల వాళ్ళ ఎన్నెన్ని చేతులు మారాయో కరెక్ట్ గా చెప్పగలవా? ముందు నీ మనసుని ప్రక్షాళన చేయాలి. సహదేవా, నీ మాటల తోటాల్ని మిలిటరీలో పేల్చుకో చాలు. ఈ గుడికంటూ కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని అనుసరించాల్సిందే మనం. అలాగైతే నువ్వు ముందు శబరిమలకి వెళ్ళి అక్కడున్న ఆ వాబర్ స్వామిని తరిమి బయటికి పంపించాయి. అలాగే షార్కా క్షేత్రంలో ఏనుగునిచ్చింది ముసల్మాన్ కదా, వాళ్ళని అడిగి ఆ ఏనుగుని తిరిగి ఇచ్చాము. సహదేవన్నా, మా నాన్న బషీర్ గురించి చెప్పు. చెప్తానుండు. రేయ్, ఆపండి కాసేపు. ఎన్నో సంవత్సరాలుగా ఉత్సవాలకి ఊరేగింపులకి మన దేవుడిని మోస్తూ తిరుగుతుంది ఏనుగు. దాన్ని ఎవరిచ్చారో నీకు తెలుసా? ఇదిగో నిలబడ్డాడే సులేమాన్, వీళ్ళ నాన్న బషీర్. రేయ్, వాయించండ్రా. బషీరా? ఆయన రాజన్న కదా. మనం ఆయన్ని పిలుచుకునే పేరు. అయితే నీకు పేరు మారిస్తే చాలంటావు. ఇక వీడు సులేమాన్ కాదు, సుకుమార్. నువ్వంటున్న ఈ జాతి మతం అన్నిటినీ పూర్తి గదిలో నడుస్తలుచుకుంటే తారుమారు చేయొచ్చు. అందుకని నువ్వు ఇప్పుడు ఎవరిని బయటికి పంపించడానికి ప్రయత్నించుకో. ఎందుకంటే మేము 2 లోపల వేసుకోవడానికి వెళ్తున్నాం. రే, నువ్వు ముక్కుబడి బాబులు పెంచకుండా ఎక్కడి నుంచి ఏం చేస్తున్నావు? వెళ్ళి పెంచు. నా పేరు చెప్పి 2 పేర్లు ఎక్స్ట్రా నా పేరును కూడా చెప్పు. రే సులేమాను, సారీ సుకుమార్, నువ్వు రారా. రే సులేమాను, నేను చెప్పిన విషయం మర్చిపోగా. 2 పేగండి. నీరా పాపం. భక్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఇంకోటి పోయిరా. సహదేవన్నా, చంద్రిక వస్తోంది. హాయ్ సహదేవా, నువ్వు వచ్చేది తెలియడం లేదు, వెళ్ళేది తెలియడం లేదు. ఎలా ఉన్నావేంటి? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. సహదేవా, ఆ రోజుల్లో నువ్వు నా గురించి రాసిన ప్రేమ కవితల్ని మా నాన్నకి ఇవ్వకుండా ఉండుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. కనీసం ఇప్పటికైనా అనిపించింది సంతోషం. చంద్రిక, ఇలా చూడు, నువ్వు కనుక అంటే ఇప్పటికీ ఏం మించిపోలేదు. నేను రెడీ. ఇలాంటి వాళ్ళను ప్రేమిస్తూ మనం వాళ్ళ వెంట పడితే మనల్ని గడ్డిపోచలా చూస్తారు. అదే ఆడాళ్ళ స్వభావం. తర్వాత ఎవడో జంబలింగం గాని పెళ్లి చేసుకున్నప్పుడు అంతా తెలిసి వస్తుంది. చంద్రికను చేసుకున్నవాడు ఎవడరా రాము? సులేమాన్ చెప్పినట్టు వెంకేనో మంకీ. అన్నట్టు సహదేవన్నా, చండీ మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన చంద్రిక మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన ఒక కవిత వినిపించు. ఓ చంద్రిక, వేకువజామున పూచిన మల్లిక, దోచావు కదే నా మనసుని, మన పేరు చెప్పి పెద్ద బాంబా. చంద్రిక పేల్చమందేమో. రే, చంద్రిక గురించి నేను దిగులు పడతాను రా, నీకెందుకు అనవసరంగాను. నువ్వు ముందు పంచుడు. అన్నా, వదినా మహాదేవ్ వస్తున్నారు. ఏమిటండి అల్లరి? చిన్న కుర్రాళ్ళ అసహ్యంగా లేదు. నేనేం చేసేది? నా ఊరు వాళ్ళని చూస్తే మనసులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అక్కడ మిలిటరీలో అందరూ సార్ సార్ అంటూ నన్ను ఒక ఆఫీసర్ గానే చూస్తారు. అందుకే ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాను. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తా. అమ్మ జాతకం చూసుకో, వెళ్ళు. త్వరగా వచ్చే. వాళ్ళు వెళ్ళిపోయారులే, నువ్వు పోయినా ముందు. అలాగే. ఎలా, నీ బాంబు ప్రోగ్రాం అయిందా? ఏంటి రక్తం? నీ పేరున మొక్కుబడి బాంబులు పేల్చమన్నావు కదా. నేను ఆ పనిలో ఉంటే వెంకి వచ్చి తన పేరున పేల్చమన్నాడు. నేను కుదరదన్నాను. నన్ను కొట్టాడనా? అదేం పెద్ద విషయం కాదు. ఇవన్నీ మాకు అలవాటే. వాడిని అడిగేవాళ్ళు లేరు కదా. ఇవాళ పండగ కదన్నా, 2 పెగ్గులు వేసుకున్నాను, మొత్తం దిగిపోయింది. మళ్ళీ మందు తాగాలన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. అదేనా ఆ పెద్దంటి వెంకి, మన చంద్రికను చేసుకున్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడు? అన్నా, ఈ రోజు రాత్రి వాడి కథకళి డాన్స్ ఉంది. ఇదిగో కొట్టనా.